ఆకాశంలో ఉరుము వస్తే చాలు తమ కాళ్లను కోసుకొని ఆ రక్తాన్ని నైవేద్యంగా అర్పించే విచిత్రమైన మనుషులు ఉన్నారు అని వీరే మలేషియా అడవుల్లో ఉండే సెమాంగ్ ట్రైబ్. ప్రపంచం అంతా గూగుల్ మ్యాప్స్ సహాయంతో దారులు వెతుకుతుంటే వీళ్ళు మాత్రం కేవలం పాటల ద్వారా వందల మైళ్ళ దారిని గుర్తుపట్టగలరు. వినడానికి షాక్ గా ఉన్న ఇది వీళ్ళ నిత్య జీవితం. సెమాంగ్లు నెగ్రిటోకి చెందినవారు, అంటే అతి తక్కువ ఎత్తు, నల్ల రంగు మరియు ఉన్ను చుట్టూ ఉండే జాతి. వీరు నొమాడిక్, ఒకటే చోట స్థిరంగా ఉండకుండా తిరిగేవారు. వీళ్ళ దగ్గర షామన్ అనే వ్యవస్థ కూడా ఉంది, అంటే అదృష్టాన్ని చెప్పే వైద్యుడు. వీరు ట్రాన్స్ లోకి వెళ్లి దేవులతో మాట్లాడతారు అని గట్టిగా నమ్ముతారు. సెమాంగ్లు వేటలో ప్రత్యేకమైన మాస్టర్స్. వీళ్ళు బ్లో పైప్స్, అంటే గాలితో ఊదుతూ వేటాడే కర్రలు వాడి విషపూరితమైన అమ్ములతో జంతువులని వేటాడతారు. వీళ్ళకి ప్రకృతి అంటే ఎంతో గౌరవం. అడవిలో దొరికే రఫ్లేషియా, ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వుని వీళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుతారు. వీళ్ళ దగ్గర ఆస్తి అనే మాట ఉండదు, అంతా సమానత్వంతోనే కలిసి బ్రతుకుతారు. ఇప్పుడు అడవులను నరకడం వల్ల సెమాంగ్ల జీవనోపాధి ప్రమాదంలో ఉంది. గవర్నమెంట్ వీళ్ళని ఒకటే చోట స్థిరంగా ఉండడం వైపు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోంది. కరెంట్ అఫైర్స్ లో ఇండిజినస్ రైట్స్, అంటే ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ పరిరక్షణ గురించి ప్రపంచం అంతా చర్చిస్తోంది. ఉరుము వస్తే భయపడి తమ రక్తాన్ని అర్పించే ఈ నేచర్ లవర్స్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. రేపు మరొక ఇంక్రెడిబుల్ ట్రైబ్ తోని కలుద్దాం. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.